ఈ ఆలయంలో సూర్యకిరణాలు డైరెక్ట్ గా శివుని మీద పడతాయన్న విషయం మీలో ఎంతమందికి తెలుసు? అయితే ఈ వీడియో పూర్తిగా చూసేయండి. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలోని గండవరంలో ఉన్న శ్రీ ఉభయకాళేశ్వర స్వామి దేవస్థానం ఎంతో ప్రాచీనమైనది మరియు చారిత్రక ప్రాముఖ్యత కలిగినది. ఈ ఆలయాన్ని 11-12వ శతాబ్దంలో చోళరాజులు నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది. ముఖ్యంగా నెల్లూరు చోళరాజైన మనుమగుండ గోపాలుడు క్రీస్తు శకం 1182 ప్రాంతంలో ఈ గ్రామాన్ని మరియు ఆలయాన్ని నిర్మించారని డెక్కన్ క్రానికల్ చెబుతుంది. మరో ప్రకారం అయితే క్రిమికంఠ చోళుడు శివుడి ఆజ్ఞ మేరకు ఈ ఆలయాన్ని నిర్మించాడని చెబుతారు. ఈ ఆలయానికి ఉభయకాళేశ్వర స్వామి అనే పేరు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే సూర్యోదయ సమయంలో తొలి కిరణాలు నేరుగా గర్భాలయంలో శివుడిపై పడటం. అవి జనవరి నుంచి జూన్ వరకు సూర్యకిరణాలు స్వామివారిని తాకుతాయి. పూర్వం ఈ గ్రామాన్ని గ్రంథినాపురం అని పిలిచేవారు. కాలక్రమేణా అది గండవరంగా మారింది. ఈ ఆలయం ఒకే రాతి నుండి చెక్కబడినట్లు చెబుతుంది. మీరు కూడా తప్పనిసరిగా ఈ ఆలయాన్ని సందర్శించి మా ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో కొట్టేసేయండి. ఉంటా బాయ్. మీరు ఆల్రెడీ ఈ టెంపుల్ని చూసినట్లయితే కామెంట్లో ఓం అని టైప్ చేసేయండి.